పిఎఫ్లు, ఎన్పిఎఫ్లు, ఎడ్యుకేషను, బ్రెయిను, ఎక్స్పోర్టు, కుటుంబం ఇవన్నీ ఏడుకొచ్చి ఆగుతున్నాయంటే రూపాయికి $10 వచ్చినాయి అనుకున్నా. నువ్వు చెప్పిన ఏదో ఒకటి లేదుగా అన్న. ఇప్పుడు బేసిక్గా రూపాయి పత్రానికి కారణం మనం మెజారిటీ ఇంపోర్ట్స్ అంతా క్రూడ్ ఆయిల్ చేసుకుంటాం అన్న. మనకి ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎక్కువ. ఎనర్జీ ఈజ్ గోల్డ్. గోల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, ఎనర్జీ ఈజ్ గోల్డ్. ఎనర్జీ ఉంటేనే ఏదైనా నడుస్తుంది. మన ఇంపోర్ట్స్ మన దగ్గర ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి లేదు. కానీ ఒక ఎస్టిమేట్స్ ఉన్నాయన్న, ఇప్పటి వరకు ఎనర్జీ డిపెండెన్సీ అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీద ఉంది. కానీ రానున్న రోజుల్లో ఎనర్జీ డిపెండెన్సీ అంతా కూడా న్యాచురల్ రిసోర్స్ వైపుగా మళ్ళుద్ది. మెయిన్గా సోలార్. మన ఇండియా విషయంలోకి వస్తే ఇండియన్ జోగ్రఫికల్ కండిషన్స్ సోలార్ ఎనర్జీకి హైలీ సూటబుల్. మన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సోలార్ ఎందుకంటే గుట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఓపెన్ ఏరియాలు ఉన్నాయి, సోలార్ సిస్టము బలమైన. అయినా ఎందుకు ఇంత దరిద్రంగా వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తున్నది? ఇప్పుడే సోలార్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్న. ఇదేళ్ళు లేడా సూర్యుడు అన్న? అంటే డెవలప్మెంట్ లేదు, సోలార్ వైపుగా డెవలప్మెంట్ లేదు, ఫోకస్ లేదు. సోలార్ ప్రొడక్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ జరిగేది కాదు. మరి ప్రపంచం అంతా సోలార్ వైపు పడ్డదా? ప్రపంచం అంతా సోలార్ ప్రపంచం మనకు తెలిసి ఇండియాలో ఉన్నంత ఈ సోలార్ ఎనర్జీ సూర్యుడు ఉన్నాడు. కానీ టెక్నాలజీ మనం ఇంత స్థాయిలో ఇప్పుడు దాకా మనం వాడింది లేదన్న. ఇన్ని కంపెనీలను ప్రోత్సహించడం, ఇప్పుడు సోలార్ వాటికి సబ్సిడీలు ఇవ్వటము. ఇప్పుడు సోలార్కి సబ్సిడీస్ చాలా ఇస్తుంది ప్రభుత్వం, కంపెనీలకు ఇస్తుంది, పెట్టుకునే వాళ్ళకి ఇస్తుంది, ఇటువైపుగా ప్రోత్సహిస్తుంది. రానున్న రోజుల్లో ఎనర్జీ డిపెండెన్సీ ప్రపంచ దేశాల మీద ఇండియాకి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బొగ్గు ఉన్నది మన దగ్గర, థర్మల్ బ్రహ్మాండంగా ఉన్నది. కానీ సాడ్ విషయం ఏంటంటే మన వాటర్ ఉన్నది. మన బొగ్గుతో మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేయని తెలుసా? మనం ఆస్ట్రేలియన్ బొగ్గుతో ప్రొడ్యూస్ చేస్తాం, ఆస్ట్రేలియన్ కోల్ యూజ్ చేస్తాం మనం. మన దగ్గర కోల్ కంటే ఆస్ట్రేలియన్ చీపర్. ఇది ఒక రకమైన దోపిడీ, ఒక రకమైన అవినీతి దోపిడీ.